గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. నేడు వాక్య ధ్యానాంశము, మీ హృదయం నందును క్రీస్తును ప్రతిష్ఠించుడి. డెడికేట్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి 17వ వచన భాగంలో బబులోను యొక్క సైన్యము యెరూషలేము ద్వారం దగ్గర నిలవడము, అక్కడున్న ప్రజలందరినీ కూడా చెరలోనికి తీసుకొని వెళ్లాలని ఒక వైపు జరుగుతున్నది. మరోవైపు దేవుడు తన వాక్య దర్శనం ద్వారా ఒక వింతైన దర్శనము యెహెజ్కేలు ప్రవక్తకు అక్కడ అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం. ఒక కుండను చూచువాడిగా ఉంటున్నాడు. ఆ కుండలో మరి శ్రేష్టమైన మాంసమును అమర్చి ఆ కుండ కింద మంట పెట్టి అక్కడ దానిని బాయిల్ చేస్తున్నట్లుగా, ఉడకబెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ కుండ యెరూషలేమునకు సాదృశ్యమై ఉంటున్నది. అందులో అమర్చబడిన మాంసము వారి యెరూషలేము యొక్క ప్రజలై ఉంటున్నారు. ఆ మంట లేదా అగ్ని దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఉగ్రత వారికి ఉన్నది, వారు గుర్తించలేకపోతున్నారు. కానీ వారి యొక్క పాపములకు ఉగ్రత ఉన్నది అంటూ జ్ఞాపకము చేస్తున్నది. మరి ఆ తుప్పు, రస్ట్ దేనికి సాదృశ్యము అంటే వారు కనిపించని పాపమును, వారి ద్రోహమును, అన్యాయమును, మోసమును, దగ ఏ విధముగా అయితే ఒకరి పట్ల ఒకరు చేస్తున్నారో, ఏ విధముగా అయితే దేవుని యొక్క నిబంధన ప్రేమను మరిచిన వారిగా ఉంటున్నారో వారిని సూచిస్తూ దేవుడు ఈ వింతైన దర్శనము, ఉపమానము యెహెజ్కేలు భక్తునికి, ప్రవక్తకు అందించినట్లుగా చూస్తున్నాం. ఆ తదుపరే దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ దర్శనము ద్వారా వారికి ఉగ్రతను, తీర్పును ప్రకటించాలి అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. వీటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యములను నేడు మనం ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము, తుప్పును గ్రహించడం లేదా సిలుముని గ్రహించడం. రికగ్నైజ్ యువర్ రస్ట్. God wasn't just angry about their external actions, but he was so angry about their internal corruptions. ప్రియులారా, ఏ విధముగా అయితే బాహాటముగా చేస్తున్న కార్యములను బట్టి దేవుడు కోపించిన వాడిగా, ఉగ్రతను ప్రకటించిన వాడిగా లేదు, గాని వారి అంతరంగంలో ఉంటున్న మోసము, దగ, అన్యాయము, అబద్ధము అవన్నిటిని గూర్చి కోపపడుతూ వారిపై ఈ తీర్పును ప్రకటించినట్లుగా చూస్తుంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో మనుషులు పైరూపాన్ని లక్ష్యపెట్టు వారిగా ఉంటారు, కానీ దేవుడు మన హృదయ అంతరంగములను పరిశోధించి, పరిశీలించి తెలుసుకున్న వాడిగా ఉంటున్నాడు. అందును బట్టి మనలో పాపము లేదని మనం చెప్పుకొని నెల మనలను మనమే మోసపుచ్చుకొందుము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. రెండవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే దేవునిని మనము అడుగువారిగా ఉండాలా. వి షుడ్ అలౌ గాడ్ టు ప్యూరిఫై అస్, టు క్లెన్స్ అస్. యెరూషలేము వారికి ఈ అగ్ని దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే తీర్పునకు, ఉగ్రతకు సాదృశ్యముగా ఉంటున్నది. కానీ నూతన నిబంధన పొందుకున్న మనమందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్ని చేత మనకు ప్రక్షాళన కలగజేసి శుద్ధిని చేయువాడిగా ఉంటున్నాడు. ఇట్ రిఫైన్స్ అస్ టు బికమ్ లైక్ జీసస్. క్రీస్తులాగా మార్చడానికి ఈ పరిశుద్ధాత్మ చేయువాడిగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, దేవుని మహిమపరచు పాత్రగా మనము సిద్ధపడు వారిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు కేవలము తన రక్తము చేత మనని పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, గాని పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మనలని ఆయన పరిశుద్ధమైన వరములతోనూ ఫలములతోనూ నింపుతూ తెచ్చుకునే పాత్రగా మనలను సిద్ధపరచువాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఉంటది. ఏమని అంటే, నాయందు విశ్వాసముంచు వానికి అంట వాని కడుపులో నుండి జీవ జల నదులను పారును అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ జీవ జల నదులు ఏమై ఉంటున్నది అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలములను, ఆత్మ వరములై ఉంటున్నది. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకున్నప్పుడు మనలో ఉంటున్న ఆ తుప్పును
మనలో ఉంటున్న ఆ ఒక రస్ట్ని శుద్ధి చేసి ఆయన పరిశుద్ధమైన అగ్ని చేత గొప్ప పవిత్రునిగా చేసి క్రీస్తు వలె మారుస్తూ ఆయనకు మహిమ తెచ్చే పాత్రగా జీవ జల నదులు మనలో ప్రవహింపచేసే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనమందరం కూడా దేవునికి సమర్పించుకుంటూ దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకొని కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థించుదము. మహా గొప్ప కనికరం కలిగిన యేసు క్రీస్తు ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకములో అయినను లోకములో నా ఏటిని కూడా ప్రేమించవద్దు, అనుకరించవద్దు, అనుసరించవద్దు, ఆశించవద్దు అంటూ నీ వాక్యములో నీవు సెలవిచ్చిన విధముగా ప్రభా మేము వెంబడించకుండా కేవలము ఉత్తమమైనది, అనుకూలమైన, పరిశుద్ధమైన నీ చిత్తమును మాత్రమే మేము చేయుటకు నీ కృపను దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, నీ ఆత్మ వరములతో ఫలములతో మమ్మల్ని నింపి ఈ పాత్రను నిన్ను మహిమపరిచే, నిన్ను ఘనపరిచే, నిన్ను హెచ్చించే పాత్రగా మా జీవితములను సిద్ధపరచమని నేను ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతట్లో మేము చే ప్రతి కార్యంలో నీవు మాకు తోడుగుండి బలపరిచి సహాయం దయచమని ప్రార్థిస్తుంటున్నాం. మా హృదయంలో ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో, ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని వారి హృదయమును నీవు నీ సత్యముతో, నీ యొక్క సన్నిధితో ప్రతిష్ఠించమని ప్రార్థిస్తుంటాను ప్రభా. జీవజల నదులను మాలో ప్రవహింపచేసే దేవుడవు నీవే ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా, వారు నీ యొక్క ప్రవచనాత్మకమైన పిలుపును దేవ ఎల్లప్పుడూ వింటూ అంగీకరిస్తూ దాన్ని అనుసరిస్తూ జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. బుద్ధి, జ్ఞానం, తెలివి, వివేచన బహుగా దయచేస్తూ వారి యొక్క చదువులన్నింటిలో ఉత్తీర్ణతను పొందుకుంటూ ఎటువంటి స్ట్రెస్, ఎటువంటి ప్రెషర్ వారు ఫీల్ అవ్వకుండా నిత్యము నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయం మెడకు దయచేయమని ప్రార్థిస్తూ తల్లిదండ్రులకు సంతోషకరమైన కిరీటాలుగా వర్ధిల్లుటకు నీ కృపను దయచేయండి తండ్రి. ఉద్యోగంలో చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ స్థలాల్లో నెమ్మదిని, సమాధానము దయచేయండి దేవా. ఈ లోకంలో ఉంటున్న ఆశలను, ఆలోచనలను ఏది కూడా వారిని ప్రభావితం చేయకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ ఆత్మకార్యములలో మేము ఎల్లప్పుడూ వర్ధిల్లుటకు నీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్క యవన బిడ్డను ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.